హాయ్ అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఇవాళ మనము ఒబేసిటీ అండ్ దాని ఎఫెక్ట్స్ ఆన్ మెన్స్ట్రల్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఈ ఒబేసిటీ అంటే ఏంటి? తెలుగులో ఊబకాయం అని కూడా అంటారు. ఒబేసిటీ అనేది మనం ఎప్పుడు అంటాము? సో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మనము BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడైతే 30 kg/m² అండ్ అబవ్ ఉంటే మనం వాళ్ళని ఒబేస్ అని కేటగరైజ్ చేస్తామండి. సో నార్మల్ BMI ఏంటి? అసలు BMI ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నార్మల్ BMI అనేది 18.5 to 24.5 kg/m²ని మనం నార్మల్ BMI అంటాం. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. దీన్ని మనము మన వెయిట్ ఇన్ కేజీ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తే మనం BMI అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ BMI ప్రకారం మనం అండర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ అని కేటగరైజ్ చేస్తాం. సో ఒబేసిటీ దీని ఎఫెక్ట్స్ ఏంటి? ఒబేసిటీ అనగానే మనకి BMI అనేది 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఒబేస్ అంటాం. కాబట్టి వీళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో మెన్స్ట్రల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, లేకపోతే అసలు సైకిల్స్ పీరియడ్సే రాకపోవడము అనేది ఇష్యూస్ మనం చూస్తాము ఒబేస్ వాళ్ళల్లో. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన గొనాడోట్రోపిన్స్ ఏదైతే ఉంటాయో ఆ సెక్రీషన్ అబ్నార్మల్గా ఉండడం వల్ల మనకి ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అనేది అబ్నార్మల్గా ఉండొచ్చు, టైంకి అవ్వకపోవచ్చు. అండ్ ఆ ఫాలిక్యుల్ డెవలప్ అయ్యి ఓవ్యులేషన్ అవ్వకపోవడం అంటే యానోవ్యులేషన్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో మెన్స్ట్రల్ డిజార్డర్సే కాకుండా మనము దిస్ ఫైనల్గా లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ అనేది కూడా మనం కేసెస్ చూడడం జరుగుతుంది. సో ఇన్ఫర్టిలిటీ అనేటప్పటికీ మనం ఎలాంటి కారణాల వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం, ఇది ఎలా అవ్వచ్చు అంటే ఫాలికల్ ఏదైతే డెవలప్ అవుతుందో దాని క్వాలిటీ ప్రాపర్గా ఉండకపోవడం, అంటే ఊసైట్ క్వాలిటీ అనేది తక్కువ ఉండడం, పెరిగిన ఫాలికల్ కూడా సరిగ్గా పెరగకపోవడం. ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు దాని ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తక్కువ ఉంటాయండి. దాని మెచ్యూర్ ఊసైట్స్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది తక్కువ ఉంటాయి. సో ఇది మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించినది, ఒబేసిటీకి రిలేటెడ్ ఉన్నది. ఒబేసిటీ మన ఫర్టిలిటీయే కాకుండా జనరల్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్లో కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఫిజికల్ హెల్త్ అనేటప్పటికీ మన డే టు డే యాక్టివిటీస్ కూడా ఒబేస్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా క్యారీ ఆన్ చేయలేరు. అండ్ వేరే డిజార్డర్స్ కూడా ఎలా అయితే మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ అనేది, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే జాయింట్ పెయిన్స్ అంటారో అవి కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ కోలన్ క్యాన్సర్ అనేవి ఇన్సిడెన్సెస్ కూడా మనకి ఒబేస్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం ఒబేసిటీ ఒకవేళ మేల్కి వస్తే ఇదే ఒబేసిటీలో ఎలాగా ఫీచర్స్ మనం చూడొచ్చు అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ అండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పర్ఫామ్ చేయలేకపోవడము ఇలాంటివి, అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా మనం స్పర్మ్ పారామీటర్స్లో కొన్ని స్టడీస్ ప్రకారం మనం చూస్తే వాళ్ళల్లో ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది తక్కువగా చూడడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి లాస్ట్కి ఒబేసిటీ వల్ల ఇన్ఫర్టిలిటీ అనే కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం ఒబేసిటీలో ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాము. సో ఒబేస్ ఉన్న వాళ్ళల్లో మనం చూడడం జరిగితే ఫాలిక్యులోజెనిసిస్ ఏదైతే ఫాలికల్ డెవలప్మెంట్ ఉంటుందో అది కొంచెం అబ్నార్మల్గా అనేది మనం చూడడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా ఓవ్యులేషన్ కూడా ప్రాపర్గా జరగకుండా మనం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం, యానోవ్యులేషన్ అంటాము. సో ఒకవేళ IVFకి వస్తే ఇదే ఒబేస్ వాళ్ళలో సక్సెస్ రేట్స్ కూడా మనం తక్కువగా చూస్తాం. ఎందుకంటే ఈ ఒబేస్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ BMI ప్రకారం మనం డోసేజ్ ఇవ్వడం జరుగుతుందండి, ఇంజెక్షన్స్, గొనాడోట్రోపిన్స్వి. సో వీళ్ళకి ఎక్కువ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుందండి. ఇలాంటి కేసెస్లో మనం కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ చూస్తాము. ఎందుకంటే దీంట్లో ఊసైట్ క్వాలిటీ ఏదైతే మనం ఎగ్స్ని బయటకు తీసాక ఊసైట్స్ అనేది మనము ఎగ్జామిన్ చేస్తామో ఊసైట్ క్వాలిటీ అనేది మనం తక్కువగా చూడడం జరుగుతుంది. సో దానివల్ల M2s అనేది, మెచ్యూర్ ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దానివల్ల మన ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మనం తక్కువగా చూస్తాం. ఇదే ఒబేసిటీ ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే అందరూ ఒబేస్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంటుందని కాదు,
కానీ వాళ్ళకి ప్రెజెంట్ అయినప్పుడు ఈ కంప్లైంట్స్తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళలో ఇష్యూస్ ఇవి ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఒబేస్ వాళ్ళలో ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు అంటే మిస్‌క్యారేజ్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. మిస్‌క్యారేజ్ రేట్సే కాకుండా ప్రీటర్మ్ డెలివరీస్ అంటే డేట్‌కి ముందే డెలివరీ అయిపోవడం, టర్మ్ ప్రెగ్నెన్సీ కాకముందే డెలివరీ అయిపోవడం ఇలాంటివి మనం కేసెస్‌లో చూస్తాం. సో అండ్ ఒకవేళ ఫీటస్‌లో బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము అంటే ఒబేస్ మదర్స్‌కి పుట్టే బేబీస్‌కి మ్యాక్రోజోమియా అన్న కండిషన్ అంటే పెద్ద హెడ్‌తో పుడతారండి బేబీస్. సో ఎలాంటి డయాబెటిక్ మదర్స్‌కి ఇలాంటి బేబీస్ పుడతారు. అండ్ న్యూరల్ ట్యూబ్ డిసీజెస్ కూడా మనం ఎక్కువ ఒబేస్ మదర్స్‌కు ఫార్మ్ అయ్యే ఫీటస్‌లో మనం చూడడం జరుగుతుంది. సో ఒబేసిటీ అనేది మనం ఒక చెక్‌లో పెట్టుకొని మన బాడీ వెయిట్‌ని మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల మనము ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్టిలిటీయే కాకుండా మన డే టు డే లైఫ్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డయాబెటీస్, హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. అండ్ క్యాన్సర్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మన వెయిట్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు మనం వెయిట్ చూసుకోవడం, క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకోవడం. ఒకవేళ మనం ఓవర్ వెయిట్ అంటే BMI మనం 25-29 వరకు చూసుకుంటామండి. సో ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నవాళ్ళు క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకొని, హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 30-40 మినిట్స్ పర్ డే 5 డేస్ అ వీక్ చేసుకొని వెయిట్ అనేది చెక్‌లో పెట్టుకుంటే మనకు ఫర్టిలిటీయే కాకుండా ఎన్నో డిసీజెస్ మనం అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ మనం అచీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.